హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు మనము చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ తయారు చేశానండి. ఈ చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా కుదిరిందండి. ఈసారి చికెన్ కూడా బాగా ఉడికిందండి. చూడండి, రైస్ కూడా బాగా ఉంది. అచ్చం రెస్టారెంట్లో ఎట్లా ఉందో అట్లానే టేస్ట్ కూడా అన్నీ చాలా బాగా కుదిరినండి. ఈసారి చూడండి ఎంత బాగా కుదిరిందంటే, ఒకసారి మీరు కూడా ఇలా నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. దీనికి ముందు మనం చికెన్ బాగా మెత్తగా ఉడకాలి, ముక్క బాగా ఉండాలంటే ముందు ఇలా నానబెట్టుకోవాలండి. చికెన్ నేను ఒక 500 తీసుకున్నానండి. 500 గ్రామ్స్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్టు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఒక కప్ ఆయిల్ కూడా పోసుకున్నానండి. పోసుకున్నాక మనం అట్లనే నేనైతే ఒక కప్పు పెరుగు ప్యాకెట్ అన్నా వేసుకోవాలండి. ముక్కను మనం కలిపేటప్పుడు చూసుకోవాలి. ముందు కొంచెం పెరుగు వేసుకున్నానండి. పెరుగు వేసుకొని ఇలా పెరిగేసుకుంటే ముక్క చాలా మెత్తగా ఉంటుందంటండి. అందుకని పెరిగేసుకున్నాను. అట్లనే కారం వేసుకోవాలండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. వేసుకొని బాగాలేదు, మీరు రుచికి తగ్గట్టు ఇంకొక వేసుకున్నా పర్వాలేదండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలండి. బాగా మిక్స్ చేయాలి. ముక్కకంతా అదంతా మిక్స్ బాగా కలిసిపోయేలాగా ముక్కలు చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ముక్క బాగా ముక్కకు మొత్తం పట్టేదాకా, గ్రేవీ వచ్చేదాకా, ఒకవేళ సరిపోకపోతే మనం మళ్ళీ ఇంకొంచెం పెరుగు వేసుకోవచ్చండి. పెరుగు వేసుకుంటే గ్రేవీ లాగా వస్తుంది. ముక్క బాగా మెత్తగా వస్తుంది. పెరుగు అంత బాగా వేసుకుంటే ముక్క అంత మెత్తగా టేస్టీగా వస్తుందండి. అందుకని నేను మళ్ళీ ఇంకోసారి గ్రేవీ కూడా రావట్లేదని ఇలాగ ముక్కకు కొంచెం పెరుగు వేసుకొని ఇలా కలుపుకొని బాగా పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. బిర్యానీ రైస్ చేసుకొని శుభ్రంగా కడిగి 3 టైమ్స్ వాటర్ పోసుకొని నేను పొయ్యి మీద పెట్టుకున్నానండి. పెట్టుకున్నాక మనం కొత్తిమీర, పుదీనాకు శుభ్రంగా కడిగి మనకు ఏ సైజు కావాలో సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అట్లనే ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకొని నాకు చిన్న సైజులో కావాలి కాబట్టి చిన్న చిన్న సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ పొయ్యి మీద బిర్యానీ రైస్ వాటర్లోకి మనం కొంచెం షాజీరా వేసుకోవాలండి. షాజీరా వేసుకున్నాక అట్లానే చెక్క లవంగాలను కూడా వేసుకోవాలండి. చెక్క లవంగాలను కూడా వేసుకున్నాక నేను బిర్యానీ రైస్ కొలత చెప్పలేదు కాబట్టి ఒక గ్లాసు బిర్యానీ రైస్కి 1.5 కానీ 2 గ్లాసులుగా వాటర్ కానీ పోసుకోవాలండి. బిర్యానీ రైస్ రకాలను బట్టి 1.5 ఆర్ 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. పోసుకుంటే చక్కగా బిర్యానీ రైస్ పలుకు పలుకుగా చాలా టేస్టీగా వస్తుందండి. వాటరే ముఖ్యం దీనికి. బిర్యానీ ఆకులు నేనైతే 4-5 వేసుకున్నానండి. ఈ వాటర్లో వేసుకున్నాక మనం కొత్తిమీర, పుదీనాకు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను కండి. ఈ పుదీనాకు కట్ చేసుకున్నది ఇట్లాగా చల్లుతూ మొత్తం గిన్నె అంతా వచ్చేటట్టు చేసుకోవాలండి. కొత్తిమీరని కూడా అట్లానే చల్లుతూ మొత్తం చేసుకోవాలండి. తర్వాత కొంచెం మనము రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ ఎక్కువ వేయకుండా కొంచెం సాల్ట్ వేసుకొని మనము బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది బిర్యానీ లోపలికి రైస్లోకి మొత్తం బాగుంటుందని, టేస్టీగా ఉంటుందని కలుపుకున్నానండి. అట్లనే ఇలా కలుపుకున్నాక మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఒక గెంటి ఆయిల్ పోసుకున్నాను. మీరైతే ఒక కప్ ఆయిల్ పోసుకున్నా పర్వాలేదండి. ఈ ఆయిల్ వేయడం వల్ల బిర్యానీ రైస్ తొందరగా ఉడుకుతుందని ఆయిల్ వేసానండి. మీరు ఆయిల్కి బదులు నెయ్యి వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందని, నేతి బిర్యానీ అయ్యిద్ది. నేను అందుకని నెయ్యి వేసుకోలేదు. నెయ్యి కొంచెం లాస్ట్లో వేసుకుందాం అనుకున్నానండి. ఇట్లా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. అట్లానే ఒక చిన్న వేరే గిన్నె తీసుకున్నానండి. గిన్నె బాగా వేడెక్కినాక నేను గెంటితో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నానండి. నేనైతే ఒక 3 గంటలు పోసుకున్నాను. మీరైతే 2 కప్పుల ఆయిల్ పోసుకున్నా కానీ సరిపోయిద్దండి. నేను ఈ ఆయిల్ నేనైతే నార్మల్ నువ్వుల నూనె అట్లాగా వాడతానండి. మీరు ఏ ఆయిల్ అయితే ఆ ఆయిల్ వాడుకోవచ్చు. లేకపోయినా కానీ నెయ్యి కొంచెం వేసుకున్నా కానీ టేస్ట్గా ఉంటుందండి. మనం పొద్దున చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ మనం తీసి చూసుకోవాలండి. ముక్క మెత్తగా అయిందా లేదా చూసుకోవాలి. ఈలోపు ముక్క మెత్తగా అయ్యి బాగా ఉంది. చూడండి, గ్రేవీ కూడా బాగా వచ్చింది. ఆయిల్ బాగా వేడెక్కింది కదండి. వేడెక్కినాక మనం కట్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు మనము
ఈ ఫ్రై అయ్యేలోపు నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేయాలన్నా కానీ సరిగ్గా వచ్చేదే కాదండి. ఈసారి బాగా ట్రై చేయడం మొదలుపెట్టాను. బాగా కుదిరింది ఈసారి. నేను ఎప్పుడైనా బగారా రైసు అట్లాంటివి తయారు చేస్తానండి. ఈ తయారు చేయడం వల్ల చూడండి ఉల్లిపాయలు తయారు చేస్తాను. మా పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ బిర్యానీ అంటే చికెన్ కర్రీ అన్నా ఇష్టము. రోజు 3 పూటలు పెట్టమన్నా కానీ తింటారు. అంత ఇష్టము. అందుకని ఈసారి బాగా ట్రై చేద్దామని నేర్చుకున్నాను. బాగా కరెక్ట్‌గా వచ్చింది. ఇది చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయిగా. బాగా ఫ్రై అయినాక నేను ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. కొంచెం కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నా. కొన్ని ఉల్లిపాయలు మాత్రం అట్లానే ఉంచుకున్నా. మనం పొద్దున కలిపిన చికెన్ని మనం గిన్నెలో నుంచి తీసి ఆ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లోకి ఒక గెంటి తీసుకొని మొత్తం దాంట్లోకి ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేస్తున్నానండి. బాగా వేసుకొని మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ చికెన్ కూరనంతా వేసేసాం కండి. వేసేసినాక కలుపుకుంటూ మొత్తము గెంటి పెట్టుకొని నీట్‌గా చుట్టూ కలపాలండి. ఈ చికెన్‌ని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండీ! ఈ ఆల్రెడీ కలుపుకున్నది ఎక్కువ పెరిగేయకుండా లైట్‌గా కొంచెం ఎక్కువ ఆ గ్రేవీ అంతా కాకుండా ముక్కల వరకు తీసుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే ఇది చికెన్ పకోడీ వస్తుంది. చికెన్ పకోడీ టేస్ట్ లాగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రేవీ రావడానికి నేను ఎక్కువ పెరుగు అవన్నీ ఎక్కువ వేసుకున్నా. మామూలుగా అయితే ఇదే విధంగా తయారు చేసి మనం కొంచెం తక్కువ పెరుగు వేసుకొని రెడీ చేసుకున్నా అంటే ఆ ముక్కల వరకు ఉన్నాయి కండి. ఆ ముక్కల వరకు తీసుకొని మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ పకోడీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. చూడండి ముక్కలన్నీ వేసుకున్నాక మనం కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసుకున్నామండి. కొత్తిమీర పుదీనాకు మనం కొంచెం అందుట్లో వేసుకొని పైన పుదీనాకు మనం జల్లుకోవాలండి. జల్లుకొని మొత్తం కలుపుకుంటూ బాగా అడుగంటకుండా మొత్తం శుభ్రంగా నీట్‌గా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్నాక మూత పెట్టేసేసి పక్కన పెట్టుకోవాలండి. అట్లనే మనం ఇందాక రైస్ తయారు చేసాం కదండీ! అదే రైస్ ఉడుకుతుందో లేదో ఒకసారి మూత చూసి తీసుకోండి. ఇలా కలపాలండి. బాగా మధ్యలో కలిపి ఎంత ఉందో చూసుకోవాలండి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇంకా ఉడకలేదు, ఉడకాలండి. అలా కలుపుతూ ఉండాలి. బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలండి. చూడండి ఈ విధంగా ఆల్రెడీ మనం కర్రీ రెడీ చేసుకున్నాం కానీ అది ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకుంటుంటే గ్రేవీ కూడా బాగా ఎక్కువ వచ్చిందండి. ఆల్రెడీ మనం రైస్ ఉడికిందో లేదో చూసుకొని కొంచెం పలుకుగా ఉడకంగానే దాంట్లో వాటర్ ఉంటాయి కదండీ! మనం వాటర్‌నైతే నేనైతే చిన్నగా తీసి వంచుతున్నానండి. వంచి పక్కన పెట్టేస్తున్నాను. వంచడం నాకైతే రావట్లేదు. ఇక వాటర్ వంచేసేసి పక్కన పెట్టాను. కొంచెం పెద్దది కదండీ తపాలా, కొంచెం కష్టంగా ఆవిరి వస్తుంది. అయినా కానీ ఎట్లా కష్టపడి వంచానండి. ఇదిగోండి ఇలా వంచినాక పక్కన పెట్టుకున్నాను రైస్. ఇక గ్రేవీని కలుపుతూ ఉన్నానండి. మాడిపోకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కలపడం వల్ల చాలా టేస్టీగా చూడండి బాగా ఉడుకుతుంది. ముక్కలు బాగా ఉడికినాక మనం చూడండి ఉడికినాక ఈ అన్నం రైస్ వంచేసాం కదండీ! మొత్తం వంచేసినాక ఆ ఉడికిన దాంట్లో ఈ రైస్‌ని మనం అట్లాగా పైన చల్లుకోవాలి. అదే పైన వేసేయాలి. ఆ కూర మొత్తం వాటిల్లో శుభ్రంగా మొత్తం రైస్ అంతా తీసుకొని చిన్నగా వేసేసుకోవాలండి. అంటే బాగా వేడి మీదే వేసుకోవడం వల్ల కొంచెం కష్టంగా ఉంది. అంటే ఆవిరంతా వస్తుంది. ఇట్లా మొత్తం ఆ కూర మొత్తం గ్రేవీ మీద మనం ఈ రైస్ తీసేసి మొత్తం వేసేసుకోవాలండి. పైన నీట్‌గా వేసుకొని కొంచెం కలుపుకొని లైట్‌గా ఎక్కువ కలపకుండా లైట్‌గా కలుపుకున్నాక మళ్ళీ రైస్ అంతా కొంచెం వేసుకోవాలండి. అది ఉన్న రైస్ మొత్తం వేసేసుకోవాలి. మరీ ఎక్కువ కలపకుండా కొంచెం లైట్‌గా కలుపుకొని మళ్ళీ తర్వాత ఇంకొంచెం సగం రైస్ ఉంటుంది కదండీ! ఆ రైస్ పైన లేదు ఈ విధంగా మొత్తం చల్లుకోవాలండి. అంటే మొత్తం వేడిగా చుట్టూగా ఆ గిన్నె మొత్తం ఇట్లాగా పరుచుకుంటూ మొత్తం నీట్‌గా వేసేసుకోవాలండి. మిగిలిన రైస్ అంతా ఇలా వేసుకుంటుంటే చాలాగా బాగుంటుంది. ఉడకాలి కదండీ! అందుకని ఈ విధంగా మొత్తం మొత్తం వేసేసుకోవాలి ఆ బిర్యానీ రైస్ మొత్తము.
ఆ బిర్యానీ రైస్ మొత్తం వేసేసుకున్నాక మనం కొంచెం నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి తీసుకొని అదే నెయ్యి వెన్న మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని నేనైతే ఒక స్పూన్ కాదులే ఒక కప్పు నెయ్యి అట్లా వేసుకున్నానండి పైన. ఇదంటే గడ్డలాగుంది కాబట్టి మామూలుగా అయితే నెయ్యి ఏదైతే పలుచగా ఉన్నదైతే మీరు పోసేసుకోవచ్చు పైన. ఇదంటే ఆల్రెడీ గడ్డలాగుంది కాబట్టి ఈ నెయ్యిని నేను వెన్నని బటర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా మొత్తం గిన్నెనంతా వేసేసుకుంటే చాలా టేస్టీగా పైన స్మెల్ సూపర్ వస్తుందండి. నేతి బిర్యానీ లాగా మొత్తం మనం పరుచుకున్నాక ఆల్రెడీ ఉంది కానీ దానిపైన మనం ఆల్రెడీ ఉల్లిపాయలు తీసుకున్నాం కానీ స్టార్టింగ్లో వేపిన ఉల్లిపాయలు ఉన్నాయిగా పక్కన పెట్టుకున్నాం కానీ ఆ ఉల్లిపాయల్ని పైన చల్లుకోవాలండి. చల్లుకొని పుదీనా కొత్తిమీర కొంచెం పైన ఇలా గార్నిష్ లాగా చేసేసుకోవాలండి. అంటే మీకు ఇంకేమన్నా కావాలన్నా కానీ ఇంకా ఎక్స్ట్రా వేసుకోవాలన్నా కానీ వేసుకోవచ్చండి. వేసేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసుకుంటే సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ రెడీ అయినట్టేనండి. చూడండి ఎలా ఉందో. కొంచెం వైపు మసాలా గ్రేవీ, చికెన్ మసాలా గ్రేవీ, ఇంకోవైపు వైట్ రైస్, రెండు మిక్సింగ్ అచ్చు ఆ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు బిర్యానీ రెడీ అయినట్టేనండి. చికెన్ బిర్యానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ముక్క కూడా బాగా ఉడికినట్టు ఉంది. ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీ కూడా రెడీ అయినట్టుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టంగా చూసారండి చికెన్ పొడి పొడిగా అచ్చం రెస్టారెంట్లో ఉన్నట్టు బిర్యానీ లాగా ఎట్లా తయారైందో ఈ విధంగా తయారీ చాలా టేస్టీగా ఈసారి బాగా కుదిరిందండి. చూడండి ముక్క కూడా ఉడికింది, బాగా ఉడికింది. కర్రీ కూడా ఆల్రెడీ చికెన్ కర్రీ నా వీడియోస్లో ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. బాగా కుదిరింది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.